ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథంలో నుండి మరి యొక్క గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనేటువంటి ప్రవక్త రాసినటువంటి గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. బైబిల్లో కొన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎస్పెషల్గా పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. అంటే ప్రవక్తల్లో చిన్న పెద్ద అంటూ కాదు, కానీ పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటే పెద్దవి అని అర్థం. యోనా చిన్న అయినప్పటికీ యోనా ప్రవక్త ఒక ప్రాంతానికి మాత్రమే వెళ్ళి ప్రవచించాడు. అయినప్పటికీ 1,20,000 మంది పైగా మారుమనసు పొందారు. అంతమంది మారుమనసు పొందిన సంఘటన చరిత్రలో ఎక్కడా ఒక్క చోట అనేది ఈరోజు కూడా లేదు. అంటే చిన్న పెద్ద అనేది ప్రవక్తల్లో లేదు, కానీ వాళ్ళు రాసిన పుస్తకాల ఆధారంగా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అనే మాటని బైబిల్ గ్రంథాల విభజనలో వాడారు. యెషయా, ఇర్మియా, హెజ్కేలు, హుషేయ అనేటువంటి గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు రాసిన మాటలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పెద్ద ప్రవక్తలు అనే మాటని ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వాడారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఈ క్రమంలో భాగంగా ఇర్మియా గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఇర్మియా అనగానే ఇదేదో చాలా పెద్దది, మనకు అర్థం కానిది అన్నట్లుగా ఉండకూడదు. జాగ్రత్తగా స్లోగా చదివితే ఏదైనా బైబిల్లో అర్థమవుతుంది. అంత అర్థం కాని విషయాలు కలిగిన గ్రంథాలు బైబిల్లో దేవుడు ఎక్కడ రాయించి పెట్టలా. జాగ్రత్తగా స్లోగా పరిశీలనగా చదవాలి. ఓ పద్ధతిగా చదువుకుంటూ వస్తే అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, ఇర్మియా ఏ కాలంలో ప్రవచించాడు అది మనకి క్లియర్గా 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏమని మనం చూస్తే, యెహోయాకీము యోదాకు రాజుగా ఉన్న టైంలో, యెహోయాకీను అంటే సిద్కియా రాజుగా ఉన్న టైంలో యాజకుడు అంటే ఇర్మియా వాళ్ళ నాన్న యాజకుడు అయినటువంటి హిల్కీయా కుమారుడైన ఇర్మియా చెరక ముందు, ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళక మునుపు, యూదులు బబులోనికి చెరలోనికి వెళ్ళక మునుపు దేవుడు ఈయన ద్వారా రాయించిన విషయాలు. చెరలోనికి వెళ్ళక మునుపు రాశాడు, అలాగే చెరలోనికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది రాజుల కాలంలో జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిగా ఈ మొదటి అధ్యాయంలో దేవుని స్పష్టమైన పిలుపు ఇర్మియాకు ఉంది. ఒక వ్యక్తి ప్రవక్తగా సేవకుడుగా ఉండాలంటే, పాత నిబంధనలు అయితే యాజకుడుగా ఉండాలి అంటే యాజకుని గర్భంలో జన్మిస్తే యాజకుడు అవుతాడు. ప్రవక్తగా ఉండాలి అంటే దేవుని మాట వ్యక్తులకు ఉండాలి, అది చాలా అవసరం. కాబట్టి దేవుని మాట ఇర్మియాకు వచ్చింది. ఏమంటున్నాడంటే, తల్లి గర్భంలో రూపింపక మునిపే, తల్లి గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాను అనే వచనము ద్వారా ఆయనతో మాట్లాడతాడు. అప్పుడు ఇర్మియా అంటాడు, నేను బాలుణ్ణి, నా వల్ల ఏమవుతుంది అనే తన బలహీనతని లేదా తన వైపు నుంచి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉండదో ఆ విషయాన్ని దేవునికి చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నేను బాలుణ్ణి అనవద్దు, నేను నిన్ను ఎక్కడికి పంపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇది నేను నీకు అధికారం ఇచ్చాను. ఈరోజు పెళ్ళగించడానికి, నాటడానికి, విడిపించడానికి, బంధించడానికి, అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇచ్చాను. జన్మల మీద, రాజ్యముల మీద నేను నిన్ను నియమించాను అని దేవుడు తన అధికారాన్ని ఇర్మియా ప్రవక్తకి ఇచ్చి తన మాటలు తెలియజేస్తాడు. అప్పుడు ఒక దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఇర్మియాతో అంటాడు, నీకేం కనపడుతుంది అంటే, బాదం చెట్టు చువ్వ కనిపిస్తుంది అని అంటాడు. మరలా ఇంకా నీకేం కనిపిస్తుంది అని అడిగినప్పుడు, మసులుచున్న బాణం ఒకటి ఉంది, అది ఉత్తర దిక్కు తిరుగుంది అని అంటే, ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుంది అనే విషయాన్ని నువ్వు ఇశ్రాయేలీయులకి తెలియజేయాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు నన్ను విడిచిపెట్టి విగ్రహాలకు, అన్య దేవతలకు ధూపం వేసి వాటిని నమస్కరించారు కాబట్టి వారి చెడుదనాన్ని బట్టి ఇది జరగబోతుంది అని వాళ్ళకి చెప్పాలి. నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడకుండా చెప్పాలి. నువ్వు భయపడితే ఇంకా ఎక్కువ భయాన్ని నేను పుట్టిస్తాను. రాజుల దగ్గరకు నిన్ను పంపిస్తాను, యాజకుల దగ్గరకు పంపిస్తాను, దేశంలో ఉన్న ప్రజల దగ్గరకు పంపిస్తాను, ప్రధానుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, ఎక్కడికైనా నేను నిన్ను పంపిస్తాను. ఎక్కడికైనా సరే వెళ్ళి ధైర్యంగా నా మాటలు చెప్పు. నిజంగా బాలుడుగా ఉండి ఎక్కడెక్కడికి వెళ్ళి అధికారులకు చెప్పాడు, ప్రధానులకు చెప్పాడు, రాజులకు చెప్పాడు, మందిరం దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్ళకి చెప్పాడు. వండర్ఫుల్ సర్వీస్, అద్భుతమైనటువంటి
సేవా పరిచర్య ఒక బాలుడిగా ఇర్మియా చేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎంతో మాదిరి అయినటువంటి ప్రవక్త అయిన జీవితము సేవకులకి ఇర్మియాలో మనకి కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో అంటాడు కదా, జ్ఞాపకం చేస్తాడు, వెళ్ళి ఇశ్రాయేలీయులకి చెప్పు, అదేంటంటే నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఒకప్పుడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎలా నడిపించాను, మీరు నాకు ఎలా ఉన్నారు, ఒకప్పుడు మీరు ఎంత బాగున్నారు, ఇప్పుడు ఎందుకని ఆ దేవుడు ఏడి అని ఎవరు ఎందుకని అడగటం లేదు, మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయి అన్ని దేవతలను ఆరాధిస్తూ ఇప్పుడు గత కాలపు వైభవాన్ని మీరు మర్చిపోయి, గతంలో నేను మీకు చేసిన మేలులను మర్చిపోయి, గతంలో మీరు మా పట్ల ఇశ్రాయేలీయులైన మీరు నా పట్ల ఎంత భక్తిగా ప్రేమగా ఉన్నారు, అది మీరు మర్చిపోయారు, నేను మర్చిపోలేదు. ఎందుకని ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడని ఎవరు అడగట్లా, యాజకులు అడగట్లేదు, ప్రజలు అడగట్లేదు. ఇంకా అడగకపోగా దేశం పాడు చేశారు, దేశాన్ని పాడు చేశారు, అపవిత్రపరిచారు. ప్రజల మొదలుకొని యాజకుల వరకు అందరూ ఆ నామానికి విరోధంగా జీవిస్తూ ఉన్నారని దేవుడు తన యొక్క బాధని తెలియజేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అనేకమైన ప్రశ్నలు వేశాడు వాళ్ళకి. అసలు ఎందుకు ఇలా జరిగింది, నేను మీకు ఏం చేశానని అనేకమైన ప్రశ్నల దేవుడు వారిని అడుగుతాడు. వెళ్ళి పక్కనకి వెళ్ళి చూడండి, దైవత్వం లేని తమ యొక్క దేవుళ్ళను ఎవరన్నా మార్చుకున్నారా? ఎవ్వరూ మార్చుకోలే. ఏ దేశంలో వాళ్ళు ఆ దేశంలోనే మా దేవుడు అని ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. కానీ ప్రయోజనం లేని దానికోసం మీరెందుకు మార్చుకున్నారు అని ప్రభు అంటాడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలుగుతుందా? మార్చుకోలేదు కదా. నా ప్రజలు నన్ను మార్చుకుని ఉన్నారు, ప్రయోజనం లేని దానికోసం మార్చుకున్నారు అని నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు, ఇది చాలా ముఖ్యమైన మాట. ప్రభు అంటాడు 2:13లో, జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టేశారు, తమ కొరకు తొట్లు, జీవజలాన్ని వదిలిపెట్టి తొట్లు. ఎలాంటి తొట్లు అంటే అవి కూడా బద్దలై నీళ్లు నిలవని తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. టెంపరీ ఏదో అలా పోసినప్పుడు ఉంటాయి, తర్వాత ఉండవు. పగిలిపోయిన తొట్టి అది. ఈ విగ్రహాలను, ఈ అన్య దేవతలను దేవుడు అలా పోల్చాడు. ఆయన జీవ జలపు ఊట, ఆయనను వదిలిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళైపోయారు. అలాగే లెగిస్తే వెళ్ళి ఐగుప్తు వెళ్దాం, ఐగుప్తులో మనకు బాగుంటుంది, ఐగుప్తురాజు సహాయం చేస్తాడని కూడా బాగా ఐగుప్తును ఆశ్రయిస్తుంటారు. అందువల్ల అంటాడు కదా 16వ వచనంలో, ఇదిగో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తుంటే మార్గంలో ఎందుకు నువ్వు ఆయన్ని విసర్జించి బాధ కలుగు చేసుకున్నావు? లెగిస్తే షీహోర్ వెళ్దాం, నోప్ అనే పట్టణానికి వెళ్దాం, తాపెనెస్ అనే పట్టణానికి వెళ్దాం, వాళ్ళు నీ నెత్తి పగలగొడతారు, వాళ్ళ వల్ల నీకు నష్టమే జరుగుతుంది అని చెప్పి దేవుడు వారి వల్ల కలిగేటువంటి శ్రమను, నష్టాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. అలాగే 21వ వచనంలో, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటితే నువ్వు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లిగా మారిపోయి అలాంటి పనికిరాని ఫలాలను ఇస్తున్నావు. అంటే దేవుడు మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటే మనుషులు దేవునికి ఎంత దుర్మార్గమైన ప్రవర్తనని కానుకగా ఇస్తున్నారో ఇక్కడ రాయబడి ఉంది. వీరి పాపాల గురించి మాట్లాడుతూ అంటాడు 22లో, నువ్వు క్షారంతో కడుక్కొనినా, విస్తారమైన సబ్బు రాసుకొనినా నీ పాపం మరకవలే నాకు కనిపిస్తుంది. సబ్బు అప్పటికే ఉంది, ఇప్పుడేం కొత్త కనిపెట్టింది కాదు. కాబట్టి ఒక అరణ్యంలోనికి అలవాటు పడిన అడవి గాడిద తన కోరిక తీర్చుకోవడానికి ఎలా వెళ్తుందో, ఇశ్రాయేలీయులు అనుకున్నదే తడవుగా, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అనుకున్నదే తడవుగా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అలా వెళ్ళిపోతా ఉన్నారు. అందువల్ల దేవుడు చాలా బాధపడతా ఉన్నాడు. అలాగే సమస్య వచ్చినప్పుడు మరలా దేవుడా దేవుడా అంటున్నారు. ఆ టైంలో దేవుడు వారితో అంటాడు, యోధా నీకు దేవతలు చాలా ఉన్నాయిగా, వెళ్ళు, వాళ్ళ దగ్గరకే వెళ్ళు అని 28వ వచనంలో అంటాం కూడా మనం చూస్తామండి. కాబట్టి ఈ రీతిగా 2వ అధ్యాయంలో దేవుడు వారు ఇశ్రాయేలీయులు తనను లక్ష్య పెట్టని కారణం చేత చాలా బాధపడతాడు. ఒక మాట అంటాడు చూడండి, 31వ వచనంలో అంటాడు, ఈ మాట వినండి, నేను మీకు ఇశ్రాయేలీయులకు నేను అరణ్యము వలె అయితినా, గాఢాంధకారపు దేశం వలె అయితినా, ఇక మీ దగ్గరకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణాలు మరుస్తుందా? పెళ్లి కుమార్తె వడ్డానాన్ని మర్చిపోతుందా? కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. మీరు చేసే పాపం నాకు కనిపిస్తుంది, నేను పాపం చేయలేదు అన్నారు, మీరు చేసిన పాపం నాకు కనిపిస్తుంది, రానున్న కాలంలో మీరు సిగ్గుపడతారు అంటున్నాడు. 2వ అధ్యాయం చివరిలో అన్నాడు కదా, అష్షూరుని ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లుగా ఐగుప్తుని ఆధారం చేసుకొని కూడా మీరు సిగ్గుపడతారు. 2 చేతులు నెత్తిని పెట్టుకొని మరలా తిరిగి వస్తారు. ఐగుప్తుకి వెళ్తే క్షేమం అనుకుంటున్నారు, వెళ్ళొద్దు. ఎందుకు ఏమైందంటే ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగే ప్రతిసారి, దేశంలో సమస్య అనుకున్న ప్రతిసారి ఎక్కడికి వెళ్దాం అంటే, అరే ఈజిప్ట్ వెళ్ళిపోతే అక్కడ బాగుంటుంది అనుకుంటారు. ఆల్రెడీ అష్షూరుకి
బానిసలుగా వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. మరోవైపు ఇశ్రాయేల్ రాజ్యం వాళ్ళు అష్షూరీయుల కిందకి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఎవరి రాజ్యానికో సేద తీరడానికి వెళ్తే కాదు. దేశాలు మారితే భవిష్యత్తు మారదు, ఇల్లు మారితేనో ఊరు మారితే భవిష్యత్తు మారదు. ప్రభుతో ఉంటే ప్రభు జీవితాన్ని మారుస్తాడు. ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. 3వ అధ్యాయంలో ప్రభు ఒక మంచి మాట అంటాడు. ఒక వ్యక్తి వివాహమైన తర్వాత తన భార్య తన భర్తని విడిచిపెట్టి మరొకరితో పాపం చేసి వ్యభిచరిస్తే మరలా ఆ భార్యని ఎవరైనా తీసుకొస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? లేదు కదా. మీరు నన్ను వదిలిపెట్టారు, పక్కన ఉన్నటువంటి విగ్రహాలను ఆరాధించడం మొదలు పెట్టారు, అయినా నేను మిమ్మల్ని పిలుస్తున్నా, మీరు వెనక్కి తిరిగి రండి, నన్ను ఆరాధించండి. ఇదిగో మీరు చూడండి, పచ్చని చెట్టు కనపడితే చాలు దానికి పూజించడం మొదలు. ఇది ఇండియాలో విషయం కాదు. క్రీస్తు పూర్వము ఇర్మియా కాలం అంటే క్రీస్తు పూర్వం 650 నుండి క్రీస్తు పూర్వం 582 మధ్య కాలంలో జరిగిన సంఘటన. పచ్చని చెట్టు కనపడితే పూజించడం, కొండ కనపడితే అక్కడికి వెళ్ళి బలిపీఠంలో కట్టి విగ్రహాల ఆరాధన చేయటం, ఇవన్నీ మీరు చేసినవన్నీ నాకు కనిపిస్తా ఉన్నాయి. పూర్ణ హృదయంతో రావట్లా. మీరు నా దగ్గరకు వస్తే పైవేషంతో వస్తున్నారు. అలా కాదు, మీ పాపక్రియలన్నీ దిద్దుకోండి. నేను కొప్పడే దేవుణ్ణే కాదు, నేను ఎప్పుడు కొప్పడే దేవుణ్ణేం కాదు. కాబట్టి మీరు మీ పాపాలు ఒప్పుకొని నా దగ్గరకు రండి. 13వ వచనంలో 3వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు అటుపోయా ఇటుపోయా మేము చేసిన తప్పు అని మీ పాపాలు ఒప్పుకొని నా దగ్గరకు రండి అన్నాడు. క్రొత్త నిబంధనలో కూడా ఇదే ఉంటది. యోర్దాను నదిలో బాప్తిసం పొందేటప్పుడు వాళ్ళు తమ పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందారు. ఇప్పుడు అంతా ఏందో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అవుతుంది. పశ్చాత్తాపం లేదు, పాప క్షమాపణ లేదు, తిరిగి ఇవ్వడాలు లేవు, క్షమాపణలు అడగటాలు లేవు. అలా తయారైపోయారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఇంకా అంటే 19వ వచనంలో అంటాడు 3వ అధ్యాయంలో, నా తండ్రి అని నాకు మొరపెట్టడం మానేశారు. అందుకే అంటాడు 22లో 3:22, భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తా. మీరు కష్టపడుతున్నారు కానీ ఏం ప్రయోజనం ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు. మీరు తిరిగి రావాలంటే నా దగ్గరకే రావాలి. 4వ అధ్యాయం, మీరు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా దగ్గరకే రావాలి. ఎందుకంటే ఉత్తర దిక్కు నుండి కీడు రాబోతుంది. ఉత్తర దిక్కు నుండి భయంకరమైన కీడు, మామూలుగా వచ్చేవాళ్ళు, వాళ్ళు భయంకరమైనటువంటి మనుషులు. కాబట్టి నా వైపు తిరగండి అని ప్రజలు దేవుని వైపు, పాత నిబంధనలో ఆయన వైపు తిరగడానికి చాలా చాలా మాటలు ఈయన ద్వారా చెబుతా ఉన్నారు. అయితే చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ అంటే అబద్ధాలు చెప్తున్నారు. ఎవడు రాళ్లే యెరూషలేముకి ఏం కాదు అని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ టైంలో ప్రభు అంటున్నాడు 4:14 యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఎంతకాలం నీ హృదయంలో దుష్టాభిప్రాయాలు పెట్టుకుని ఉంటావు? నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసేసుకోవాలి అని అంటున్నాడు. అలాగే తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రజలు తెలివిలేని పిల్లలుగా ఉన్నారు అని అంటున్నాడు. అవును, సేమ్ ఇదే మాట యెషయా కూడా 1వ అధ్యాయంలో చెప్తాడు. నా ప్రజలకు తెలివి లేదు, ఆలోచన చెయ్యట్లా. అరే నేను చేసేది ఏంది, ఇదో కర్ర, ఇదో చెట్టు, ఇదొక రాయి, ఇదో పర్వతం అనుకోవట్లా ఇశ్రాయేలీయులు. ఎస్పెషల్గా యూదుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యూదులు అలాగా దేవుని వాక్యానికి విరోధంగా వెళ్ళిపోయారు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావో నిన్ను సిగ్గుపడతారు. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడతావు, నీ విటుకాండ్రు నిన్ను తృణీకరిస్తారు అంటాడు. అంటే వేశ్య విటుకాండ్ర దగ్గరికి వెళ్ళినట్టుగా ఇశ్రాయేలీయులు, యూదులు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల దగ్గరికి, ఇతర రాజుల దగ్గరికి వెళ్ళిన దాని గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 5వ అధ్యాయంలో యెరూషలేము వీధుల్లో ఆలోచన చేయండి, దేశం ఎలా ఉందంటే న్యాయం చేసేవాడు ఒక్కడూ లేడు. ఒక్కడిని చూపించమన్నాడు, ఒక్కడ కూడా లేనంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి పట్టణం వెళ్ళిపోయింది. అందుకే న్యాయం జరిగించేవాడు ఒక్కడూ లేడు. 7-8 వచనాల్లో అంటాడు కదా, నన్ను విడిచి దైవములు కాని వాటికి ప్రమాణం చేస్తున్నారు, నేను తృప్తిగా పోషించినా కానీ వేశ్యల గృహాల్లో చేరుతున్నారు. బాగుగా బలిసిన గుర్రముల వలె పొరుగు స్త్రీల పట్ల అసహ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. ఇందును బట్టి నేను దండించకుండా ఉంటానా అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 19వ వచనంలో అంటాడు కదా, రానున్న కాలంలో మీరు వేరే దేశానికి వెళ్తారు, అక్కడ మీరు ఇలాగనే విగ్రహాలను కొలుస్తారు, అలాంటి రోజు రాబోతుంది అని ముందే చెప్పాడు. అంత మాత్రమే కాదు, 22లో సముద్రానికి సరిహద్దును ఏర్పాటు చేశాను నేను, నా సన్నిధిలో మీరు వనకరా, మీ తిరుగుబాట్లు మీరు ఇవన్నీ మానుకోరా, ఇవన్నీ మానుకొని నా దగ్గరకు వస్తే వర్షాలు సకాలంలో కురుస్తాయి, కడవరి వాన తొలకరి వాన అన్నీ కరెక్ట్గా ఉంటాయి. కానీ మనుషులు ఎలా ఉన్నారంటే పంజరము
పిట్టలతో నిండినట్లు కపటంతో నిండిపోయి మోసపూరితమైన విధానాలతో మీరు బ్రతుకుతున్నారు అని చెప్పి ప్రభు వారి పాపాన్ని స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి మేలు జరగట్లేదు అని బాధపడతా ఉంటారు. దాన్ని ప్రభు 25వ వచనంలో అంటాడు కదా, మీ దోషాలు వర్షాల యొక్క క్రమాన్ని తప్పించింది, మీకు మేలు కలుగకుండా ఉండుటకు మీ పాపములే కారణం అంటాడు. దేవుడు మేలు చేయాలనుకుంటాడు, కానీ మనుషుల పాపములు ఏం చేస్తాయంటే అడ్డుపడతాయండి. ఎందుకని వీళ్ళు చేసిన పాపం ఏంటి అని అంటే కపటం చేత నిండిపోవటమే కాకుండా 28లో విధవరాండ్రకు అన్యాయం చేస్తారు, తండ్రి లేని వారి పక్షాన న్యాయం చెయ్యరు, అన్యాయం చేస్తూ ఉంటారు, దీనుల పక్షాన తీర్పు తీర్చరు, న్యాయం వైపు ఉండరు. అందుకే వీళ్ళకి ఇదంతా జరగబోతుంది. ప్రవక్తలు కూడా అబద్ధాలే చెప్తా ఉన్నారని 5వ అధ్యాయం చివరిలో అంటున్నాడు. ఇక 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, అన్యాయం చేశారు కాబట్టి మీకు శిక్ష రాబోతుంది. ఊట తన చెడుతనాన్ని, ఊట ఎలా నీళ్ళని పైకి ఉబగజేస్తుందో ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే తమ చెడుతనం అనేటువంటి పాపాన్ని పైకి అలా ఎగవేస్తూ ఉన్నారు. పైకి వచ్చేస్తుంది, వాటర్ పైకి వచ్చినట్టుగా వీరిలో చెడుతనం అనేది బయటకు వస్తుందని 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే వీళ్ళు ఎలా ఉన్నారు, 6:10లో వాళ్ళు వినడానికి తన మనసును సిద్ధపరచుకోరు కాబట్టి ఇక వాళ్ళకి ఏమీ ఎక్కదు, వాళ్ళ మైండ్ రెడీగా లేదు. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా కానీ వాళ్ళకి ఎక్కట్లా. ఎందుకంటే వినడానికి వారు తమ మనసుని సిద్ధం చేసుకోలేదు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. వినటానికి వారి మనసు సిద్ధంగా లేదు అని. అలాగే ఇదిగో వీళ్ళు అన్యాయం చేసి మోసం చేసి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేశాన్ని దోపిడీ చేశారు, పేదల్ని. రానున్న కాలంలో మీరు ఎంత దోచుకున్నా కానీ రానున్న కాలంలో మీరు దోపిడీ అవుతారంటాడు. ఇక ప్రవక్తల గురించి మాట్లాడతాడు 13లో, గనులేమి అల్పులేమి ప్రవక్తలేమి అందరూ దోచుకుంటూ, సమాధానం లేకపోయినా సమాధానం, ఆ గాయాన్ని పైపైన కట్టే వాళ్ళంతా ప్రాస్పరిటీ ప్రీచర్స్. ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా ఏం చెప్తున్నారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వస్తుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇవి అంటే చెత్త చెదారం అంతా చెప్తారు. ఆయన రాజ్యం గురించి, ఆయన నీతిని గురించి కదా చెప్పాల్సింది ముందు. అప్పుడు అవన్నీ ఇస్తాడు కదా దేవుడు. అవన్నీ ఇవ్వకపోతే ఎవరు ఈ పాస్టర్ బాధ్యత వహిస్తాడా? ఆ రోజు కూడా ఈ దొంగ బోధకులే ఇశ్రాయేలీని నాశనం చేసింది. ఏం పర్వాలేదు, ఎన్ని పాపం చేసినా వాళ్ళని హెచ్చరించకుండా ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు 6:16లో, పురాతనమైన మార్గం ఏది, మేలైన మార్గం ఏది అని అడగండి, అడిగితే నేను మీకు చూపిస్తా మార్గం, అడిగి ఆ మార్గంలో నడుచుకోండి. కానీ ప్రజలేమో ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఆయనకి విరోధమైన మార్గంలో వెళ్తా ఉన్నారు. విరోధమైన మార్గంలోకి వెళ్ళి మందిరంలోకి వచ్చి బలులు అర్పిస్తున్నారు. అందుకే దేవుడు అంటాడు, మీ బలులు నాకు అవసరంలా, మీ అర్పణలు నాకు అవసరంలా, వీటి యందు నాకు సంతోషము లేదు అని దేవుడు 19వ వచనంలో అంటాడు. ఎగ్జాక్ట్గా యెషయా కూడా ఇదే మాట చెప్తాడు 100 ఏళ్ల క్రితం. ఇర్మియాకి యెషయాకి దాదాపు 90 ఏళ్ల గ్యాప్ ఉండింది. ఆయన ఏమంటాడు, ఆయన కూడా మీ అర్పణలు నాకు అవసరం లేదు, ఈ పండగలు ఈ అర్పణలు నాకు వద్దంటాడు. ప్రతి ప్రవక్త చెప్పిన సారం అదే. దేవుని మాటలు అన్ని ఈక్వల్గానే ఉంటాయి. అన్ని ప్రవక్తల మాటల్ని కంపేర్ చేసి చూసుకుంటే అవన్నీ అలాగే ఉంటాయి ప్రియమైన వారలారా. కాబట్టి మీరు చేసిన పాపమును బట్టి ఉత్తర దిక్కు నుండి కీడు వస్తుంది. ఉత్తర దిక్కు నుండి భయంకరమైనటువంటి స్వభావం కలిగిన మనుషులు రాబోతున్నారు. ఏక కుమారుని గురించి దుఃఖించినట్లు, ఒక్కడే కొడుకు చనిపోతే ఎలా ఉంటుందో అలా ఏడుస్తారు మీరు. అలా ఏడవాలి. ఇప్పుడు ఏడిస్తే తప్పించబడుతుంది. ఇప్పుడు ఏడవకపోతే యెహోవా వారిని తోసివేశాడు కాబట్టి తోసివేయబడిన ప్రజలు అని మీరు పిలువబడతారు అని చెప్పి ప్రభు ముందుగానే వారికి చెప్పాడు. అయినా విన్నారా? వినలేదు. అందుకే దేవుడు 7వ అధ్యాయంలో అంటాడు, మందిరం దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పి. అందరు వచ్చిపోయేది కదా, అందరి దగ్గర నిలబడి ఇది యెహోవా ఆలయం అని చెప్పుకుంటున్నారే, మరి ఏంటి యెహోవా ఆలయం అంటే? మీ మార్గాలను మీ క్రియలను మీరు దిద్దుకోరా? పరదేశులకి, తండ్రి లేని వారికి, విధవరాండ్రులను బాధించకుండా, నిర్దోషుల రక్తం చిందించకుండా, అన్యజనులను ఆరాధించకుండా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని నేను చెప్పాను కదా. ఆ మాటలు పక్కన పెట్టి యెహోవా ఆలయం అని చెప్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? మీ చేసే పాపాలన్నీ చేసుకుంటూ దేవుని మందిరం అనుకుంటే ప్రయోజనం లేదు అని ఒక ప్రవచనాత్మకమైన మాట. యేసు ప్రభు ఇదే మాట దేవాలయంలో ప్రవేశించినప్పుడు అంటాడు కదా 11లో, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి అని అంటున్నాడు. యెషయా కూడా ఇలాంటి మాటే మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు అంటాడు కదా, నేను పెందల కడే చాలా మంది ప్రవక్తలు పిలిచినా మీరు వినలేదు, వినకుండా ఇవన్నీ చేశారు కాబట్టి షీలోవు జరిగినట్టుగా జరుగుతుంది. ఒకప్పుడు
మందిరం లేనప్పుడు షిలోహులోనే సమూయేలు పరిచర్య చేసిన స్థలం అది. ఏమైంది? యుద్ధంలో మందసం పట్టుబడింది, అంతా ఏమి లేదు, అక్కడున్న మహిమ అంతా పోయింది. మీకు కూడా అలాగే జరుగుతుంది. మీరు ప్రార్థన చేసినా వినను రానున్న కాలంలో. కీడు రాకమునిపే ప్రార్థించండి, వింటా. ఈలోపు మీరు చేసిన ప్రయోజనం ఏముండదు. ఎందుకు అంటే దేవునికి కోపం పుట్టించే పనులు ఏం చేశారయ్యా అంటే 17-18 వచనాల్లో చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకాశరానికి ఆ దేవతకి పిండి వంటలు చేస్తున్నారు, అన్ని దేవతలకి పానార్పణలు చేస్తున్నారు, పిల్లలు కట్టలేరుతున్నారు, తల్లిదండ్రులు ఏమో అగ్ని రాయబెడుతున్నారు. ఇదండి జరుగుతుంది, ఇది జరుగుతుంది. దేవుణ్ణి విడిచిపెట్టి అనేది ఆకాశపు దేవత కంట పిండి వంటలు అంట. ఆమె వచ్చి తింటదా ఏంటి? పనికి మాలినవన్నీ చేయడం మొదలు పెడుతున్నారు. ప్రియమైన వాళ్ళ దేవుడికి అందుకే చాలా కోపం వచ్చేసింది. ఇక్కడ ఇవన్నీ మీరు చేస్తున్నారు, మీరు మీ పితరుల కన్నా మూర్ఖులు అయిపోయారు అంటాడు 26లో. మీరు మీ పితరుల కన్నా మూర్ఖులు అయిపోయారు. మందిరంలో అపవిత్రమైనవన్నీ తెచ్చిపెడుతున్నారు. మందిరంలో విగ్రహాలను తెచ్చిపెట్టారు ఆ కాలంలో. కాబట్టి మందిరంలో అపవిత్రమైనవన్నీ చేస్తున్నారు. ఏ వస్తువులు పెడతా ఉన్నారు? అగ్నిగుండంలో పిల్లలు దాటించడం, అగ్నిగుండంలో పిల్లలు వేసి దేవుడికి ఇచ్చేసామని ఇలాంటి దారుణమైన చర్యలన్నీ చేపడుతున్నారని 30-31 వచనాల్లో ప్రభు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇన్ని చేశారు కాబట్టి నా మందిరంలో రానున్న కాలంలో మీకు శిక్ష తప్పదు అని ప్రభు 7వ అధ్యాయంలో చెప్తాడు. ఇక 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మనం చూస్తే ఇశ్రాయేలీలకు మీదకి రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షని ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తూ అన్నాడు, ఇదిగో యూదుల ఎముకలు ఆకాశ సమూహం ఎదుట పరిచే రోజు రాబోతుంది. పడిపోతే ఇక లెగవడా? పడి అలానే స్టిల్ ఇస్తారా? లెగుస్తారు కదా. మీరు ఇంకా పడిపోయి లెగవరా? పడిపోయారు, పతనం అయిపోయారు, మరలా తిరిగి లేవండి, నా దగ్గరకు రండి. అసలు ఎవడు కూడా ఎలా ఉన్నారంటే నేనేం చేశానని పశ్చాత్తాపం ఒక్కళ్ళలో లేదు. యుద్ధానికి గుర్రాలు వెళ్తాయి, ఇక రెడీ, ఇంకా సగిలించుకొని వెళ్తూ ఉంటాయి, అలా వెళ్ళిపోతున్నారు. ఇదే మాట ప్రభు చెప్తాడు 6వ వచనంలో, నేనేం చేశానని ఆలోచన చేసుకునేవాడు ఎవ్వడు కూడా లేడు. దేవుని న్యాయ విధిని తెలియని ప్రజలైపోయారు. కనీసం పక్షులకు జ్ఞానం ఉంది, పక్షులకున్న జ్ఞానం కూడా మీకు లేకుండా పోతుంది. ఏమైంది ఆలోచన చేయండి. సిగ్గుపడవలసిన సంగతుల గురించేమో అతిశయపడతా ఉన్నారు, పాపములు చేసుకుంటా ఉన్నారు, రక్షణ లేదు, స్వస్థత లేదు, ఎవ్వరూ కూడా దేవునికి అనుకూలమైన మార్గంలో లేరు. అందుకే ఇర్మియా చాలా బాధపడుతూ అంటాడు, నా జనులకు స్వస్థత ఎందుకు లేదు? గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదు అనేది ఈ మెడిసిన్ కలిగిన ప్రాంతం. గిలాదులో గుగ్గిలం అంటే మందు. అరే మందు లేదా గిలాదులో? ఉంది కదా, లేదు. ఇక్కడ గిలాదులో ఉంటే మరి స్వస్థత రావాలి కదా, దేవుడు ఉంటే మరి వీళ్ళకి ఆశీర్వాదం మేలు జరగాలి కదా. ఎందుకు జరగట్లేదంటే కేవలం పాపం అండి. అనేక విషయాల ద్వారా నేను హెచ్చరించి ఇర్మియా కూడా బాధపడతాడు, దేవుడు కూడా బాధపడతాడు. 9 ప్రారంభంలో అంటున్నాడు చూడండి, నా జనుల్లో హతమైన వారి గురించి దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా జనులంతా పశుప్రాయులు అయిపోయారు, పాడైపోయారు. అబద్ధాలు, మోసం, కపటం ఇదంతా ఎక్కువైపోయింది. అందుకే అంటున్నాడు కదా, రోదన చేసే స్త్రీలను పిలవనంపండి, తెలివి కలిగిన వాళ్ళని పంపించండి. దేశం మీదకి రాబోయే నాశనం కోసం రోదన చేసే స్త్రీలు పిల్లలకు కూడా నేర్పించాలి. అంగలార్చటం ఎలా ప్రభు సన్నిధిలో అంగలార్చాలో పిల్లలకు కూడా నేర్పించండి. రానున్న కాలంలో దేశం మొత్తం నాశనం చేయబడుతుంది. ప్రభు ఏమనుకున్నాడంటే తన్ను పరిశీలనగా తెలుసుకోవాలని కోరుతున్నాడండి. ఇర్మియా 9వ అధ్యాయం 24లో అంటది, అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయం? అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించే యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను, అట్టి వారిలో నేను ఆనందించువాడను అంటాడు. ఇది దేవునికి ఆనందం. నువ్వు దేవుని పరిశీలనగా తెలుసుకోవాలి, దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకోవాలి, దేవునికి ఏది ఇష్టమో పరిశీలనగా తెలుసుకొని దాన్ని చేస్తే దేవుడు ఆనందం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? 10వ అధ్యాయంలో మనం చూస్తే అన్యజనుల ఆచారాలు అభ్యసించవద్దు అని చెప్పాను, మీరు అవి అభ్యసిస్తున్నారు. వాటికి భయపడొద్దని చెప్పాను, వాటికి భయపడుతున్నారు. వాటిని పూజించడం వల్ల మాకు జ్ఞానం వచ్చింది అనుకుంటున్నారు. ఏమండి, విగ్రహాలను ఆరాధన చేస్తే జ్ఞానం వస్తుందా? ఎవరిని ఏం చేసినా జ్ఞానం రాదు. నువ్వు దేవుణ్ణి అడిగితే జ్ఞానం నీకు ఇస్తాడు. బైబిల్ చదివితే జ్ఞానం, ధర్మశాస్త్రమే జ్ఞానం, దేవుని వాక్యమే జ్ఞానానికి ఆధారం. ఆయన వదిలిపెట్టి ఏం చేసినా జ్ఞానం అనేది ఎవరికి రాదు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అయితే వీళ్ళు బొమ్మల పూజల వల్ల జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారు, కానీ యెహోవాయే నిజమైన దేవుడు,
ఈ లోకాన్ని ఆయన తన నోటి మాటతో, తన జ్ఞానంతో సృష్టిని చేశాడనే దేవుని మాటతో చేశాడు. అది వీళ్ళు మర్చిపోయారు. అందుకే అంటున్నాడు కదా, దేశం పాడైపోయింది. 20-21 వచనాల్లో అంటాడు కదా, నా గుడారం చిరిగిపోయింది, తాళ్ళు తెగిపోయినాయి, ఆ గుడారం పాడైపోయింది. దీనికి కారణం ఏంటంటే కాపరులు పశుప్రాయులై నా దగ్గర ప్రార్థించట్లా, విచారం చేయట్లా, అందుకే వర్ధిల్లలేకపోతున్నారు, మంద చెదిరిపోతుంది అని ఎంతో బాధతో దేవుడు ఈ మాట మాట్లాడతాడు 10వ అధ్యాయంలో. సన్మార్గమును ప్రవర్తించటం అనేది మన చేతులకు కాదు, దేవుని వశంలో ఉంటుంది. ప్రభువా ఇదిగో మాకు ఇలా అనిపిస్తుంది, మాకు సహాయం చేయి ప్రభు అని ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అది ఆయన చేతిలో ఉన్నది అని ఇర్మియా గ్రహించాడండి. ప్రజలు ఆ ప్రార్థన చేయడం మానేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రార్థన చేయాలి. 11వ అధ్యాయంలోకి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేశారు, ప్రభువా మేము నీ మాట వింటాం, నీ నిబంధన ప్రకారం ఉంటాం అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, దేవుడు ఎగ్జాక్ట్గా ఇది చెయ్య మాకు అని చెబితే మేము అదే చేస్తాం. ఒరే బాబు ఇవి అసలు వద్దు, మేము అయ్యే చేస్తాం. 10 ఆజ్ఞలు ఇదిగో ఇవి ఇలా ఉండండి అన్నాడు, ఆ ఎగ్జాక్ట్గా ఆ 10 ఆజ్ఞలే మీరిపోయారండి. వద్దు అన్నయ్య చేసుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకి వచ్చింది. ఊరకనే రాదు. మీరు ఈ వాక్యాలు వినండి, అప్పుడు నేను మీకు దేవుణ్ణి అయి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని ప్రభు చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, లోపలికి వచ్చినాక 11వ అధ్యాయం 8వ వచనంలో, అయినా సరే వాళ్ళు తమ దుష్ట హృదయంలో పుట్టే మూర్ఖత చొప్పున నడుస్తూ దేవుని మాటను అనుసరించి నడవకుండా ఉన్నారు. వాళ్ళ పితరులు ఒకప్పుడు ఎలా విగ్రహారాధన చేశారో అలాగే విగ్రహారాధన చేస్తూ అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారు. అందుకే రాబోయే కాలంలో ఈ విగ్రహాలు మిమ్మల్ని రక్షించవు, మీరు ప్రార్థన చేసినా నేను మిమ్మల్ని రక్షించను, వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన కూడా చెయ్యొద్దు, నేను వీళ్ళకి తీర్పు తీరుస్తాను, అప్పుడు వీళ్ళకు ఒక అనుభవం వస్తుంది, అప్పుడు చనిపోతారు అనేక మంది అని ప్రభు 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలను యూదులను ఉద్దేశించి దేవుడు మాట్లాడతాడు. వాళ్ళకి రాబోయే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో 11వ అధ్యాయంలో మరలా ఇంకోసారి జ్ఞాపకం చేస్తాడు. దాని 12వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అంటాడు కదా, వీళ్ళు చేసిన దుష్టమైన మార్గాలను బట్టి, వీళ్ళు నడిచిన దుష్టమైన మార్గాలు, దుష్టమైన క్రియలను బట్టి అంటాడు కదా 7వ వచనంలో, ఈ మందిరంలో సదాకాలం నా కనుదృష్టి ఉంటుందని చెప్పిన దేవుడే నేను నా మందిరాన్ని విడిచిపెట్టాను, నా స్వాస్థ్యాన్ని నేను విడిచిపెట్టేశాను, శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. కాపర్లే ఈ ద్రాక్ష తోట నుంచి అడగొట్టారు. కాపర్లే రీజన్. దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, నా నామమున పెట్టుకొని వచ్చినటువంటి అబద్ధ ప్రవక్తలు, వీళ్ళ వల్లే దేశం పాడైంది. దేశం బాధపడుతుంది కానీ వీళ్ళెవ్వరికి ఒక్కడికి కూడా బాధ లేదు. భయంకరమైన శాపం వస్తుంది. అయితే రానున్న కాలంలో నేను మరలా జాలిపడి వీళ్ళ చెరలో నుండి తీసుకొస్తాననే ఆదరణ మాట కూడా 12వ అధ్యాయంలో 15-16 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. ఇక 13వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ప్రాక్టికల్గా ఏమంటాడంటే, ఇదిగో ఒక నడికట్టు ఒకటి తీసుకో, నడికట్టు అంటే బెల్ట్, ఒక నడికట్టు ఒకటి తీసుకో అని అంటాడు. సర్లే నా నడికట్టు తీసుకుంటాడు. కొంతకాలం దాన్ని బండబెట్టల్లో పెట్టమంటాడు, పెడతాడు. తర్వాత వెళ్ళి చూస్తే ఊరకనే అది పాడైపోతుంది. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దేనికి పనికిరాందిగా మారిపోయింది. ఇశ్రాయేలీలు కూడా రానున్న కాలంలో ఇలా ఉంటారు అని చాలా క్లియర్గా వాళ్ళకి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో. అలాగే 15-16 వచనాల్లో చూస్తే వీరి గర్వాన్ని బట్టి దేవుడు ఏడ్చిన సంఘటన ఉంది. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తాను, మీరు నా మాట వింటలేదు. దేవుడు ఏడుస్తాడంటే ఏడ్చాడండి తన ప్రజలు తన మాట విననప్పుడు. తల్లిదండ్రులు పిల్లలు తమ మాట వినపోతే ఏడవరా, బాధపడరా? అంతే ప్రభు కూడా ఏడ్చాడు. అందుకే నీ స్నేహితులు నీకు అధిపతులు అవుతారు, ఇదిగో దేని గురించి అయితే నువ్వు ఆధారం చేసుకున్నావు నువ్వు సిగ్గుపడతావు అని 13లో అంటాడు. ఇక 14వ అధ్యాయంలోకి వచ్చేపాటికి దేశంలో భయంకరమైన కరువు వచ్చేసింది. నేల చీలిపోయింది, నీళ్లు లేవు, పశువులకి మేత లేదు. ఇంత జరుగుతూ భయంకరమైన వేదనతో ఉంటే అప్పుడు ఇర్మియా ప్రార్థన చేశాడయ్యా, మా వేదనలు భయంకరమైనవి, ఎక్కువైపోయినాయి, మా పాపాలే వీటన్నిటి కారణం, క్షమించయ్యా, కష్టకాలంలో నువ్వే కదా మా రక్షకుడు, నువ్వే మా దేవుడు, నీవే, నీ పేరు పట్టబడిన వాళ్ళం మేము అని అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు ఈ ప్రజలు, వాళ్ళకి అడ్డం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరిగారు కాబట్టి వారి పాపమునకు తగిన శాపం రాబోతుంది. శకునాలు చూశారు, విగ్రహారాధనలు చేశారు, నా నామాన్ని ఏం మాత్రం పట్టించుకోలేదు, నేను పంపకపోయినా సరే అబద్ధ బోధకులు వచ్చేసేసారు, అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలు చెప్తా ఉన్నారు,
రానున్న కాలంలో భయంకరమైన శిక్ష రాబోతుంది, ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి ఆ భయంకరమైనటువంటి విషయాల గురించి ఆ తర్వాత అధ్యాయంలో 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇక 15వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే అంటాడు కదా, మోషే సమూయేలు వచ్చినా కానీ నేను ఇంక విన్నాను. ఎందుకు వీళ్ళ పేర్లు ప్రస్తావించారంటే వాళ్ళ తరంలో వాళ్ళు నీతిమంతులు, మంచివారు, వాళ్ళు గొప్ప నీతిమంతులు. అందుకే అంటున్నాడు కదా, ఒకవేళ మోషే వచ్చినా సమూయేలు వచ్చి నిలబడి చెప్పినా ఇక నేను వినను. వీళ్ళు ఆ రీతిగా చెడిపోయారు, అంత భయంకరమైన పాపాలు చేశారు. ఇదిగో రానున్న కాలంలో ఖడ్గానికి, తెగులుకి, క్షామానికి, చెరకి, ఈ 4 విధాలుగా మనుషులు నాశనం కాబోతున్నారు అని చెప్తూ వీరి పాపాన్ని, యూదా పాపాన్ని, ఎఫ్రాయిము అని చెప్పేసి వీరి పాపాన్ని జ్ఞాపకం చేస్తూ అన్నారు. మీ పాపమే దేశం నాశనం అయిపోవడానికి కారణం. మనషే చేసిన పాపాన్ని బట్టి దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఇక ఇతని పాపాలు చాలా ఎక్కువైపోయినాయి, రాజుగా అతను చేసిన పాపాలు ఎక్కువైనాయి, దేశంలో ప్రజలు చేసిన పాపాలు ఎక్కువైపోయినాయి, కాబట్టి ఇలా నాశనం రాబోతుంది అనగానే ఇర్మియా మీద అందరు కోపట్టం ప్రారంభించారు. ఏంటి అసలు లెగిస్తే నువ్వు ఇలా చెప్తున్నావు, అలా చెప్తున్నావు అని చెప్పి ఇర్మియా మీద వివాదం చేయటం మొదలు పెట్టారు. ఇర్మియా మీద ప్రజల కోపట్టం అనేది వచ్చింది. అందుకే ఇర్మియా బాధపడతాడు, ఏంటి ప్రభువా అసలు ఇప్పుడు నేను మాట్లాడినా శాపం రాబోతుంది, భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, నష్టం నాశనమేనా అని చాలా బాధపడతాడు, తాను చాలా అంటే బాధపడతాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తిస్తే నా నోటిగా నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు వాళ్ళ వైపు తిరగొద్దు, నేను చెప్పింది మాత్రమే చెయ్యి, వాళ్ళ గురించి ఆలోచన చెయ్యొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, వాళ్ళు నీకే హాని చేయలేరు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి మరలా అనేకమైన మాటలు ఇంకా ఆయన చేత చెప్పించడం మనం చూస్తాం. కొంచెం ఓపికగా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఒకేసారి ఇర్మియా గ్రంథం మొత్తం చెప్పడం నాకు కూడా ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. ఆ ఫ్లోలో మనకు అర్థం అవుతూ ఉంటుంది, ఒక ఆర్డర్లో ఒకేసారి వినేస్తే మనకు ఒక అర్థం వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 16వ అధ్యాయంలో అంటాడు, ఇర్మియాతో అంటాడు, ఇర్మియా ఈ స్థలంలో ఇక అంతా రాబోయేది నష్టం నాశనమే, నువ్వు వివాహం కూడా చేసుకోవద్దు అంటాడు. అన్నట్టుగానే ఇర్మియా వివాహం చేసుకోకుండా అలానే మిగిలిపోతాడండి. దేశంలో మరణాలు, చింతపడొద్దు, పెళ్లి స్వరం వినపడదు, పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఏముండదు, ఎందుకంటే పితరుల కంటే దుర్మార్గులైన ప్రజలు తయారైపోయారు, విగ్రహారాధన చేశారు, చెరలోనికి వెళ్తారు, ఒక అనుభవం అనేది వీళ్ళకి జరుగుతుంది అని ఈ 16వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాతో చెప్పడం మనం చూస్తాం. అలాగే 17వ అధ్యాయంలో అంటాడు కదా, యూదా పాపము ఇనుప గంటముతో రాయబడింది. ఇనుప గంటంతో రాశాడు, పెన్సిల్ ఎరేజ్ చేయొచ్చు, ఈ మధ్య పెన్నులతో రాసినవి కూడా అలాంటి ఎరేజ్ అయిపోయి వచ్చేసినాయి. ఎరేజ్ అవో, ఇనుప గంటంతో గడ్డ పలుగుతో రాస్తున్నాడు, వజ్రపు మొనతో లిఖించబడి ఉన్నది. రానున్న కాలంలో మీ ఆస్తి మొత్తం దోపుడు సొమ్ముగా మారిపోబోతుందని ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. శరీరాలను ఆధారంగా చేసుకున్నారు, నరులను ఆధారం చేసుకున్నారు, మీరు సిగ్గుపడతారు. యెహోవాను నమ్ముకుంటే మంచిగా ఉంటుంది, దేశం బాగుంటుంది, కానీ మీరు లోక సంబంధమైన వాటిని నమ్ముకున్నారు. అందుకే హృదయం గురించి మంచి మాట ఇర్మియా 17:9 అంటుంది, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, ఎవడు దాన్ని గ్రహించగలడు అంటాడు. ఇలా ఎలా తయారయ్యారు తెలుసా? 11లో న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించేవాడు, వాడు ఎలాంటి వాడంటే తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజు పెట్టలు అంటాడు. నీది కాదు అయినా నువ్వు దాన్ని పట్టుకున్నావా, జాగ్రత్త. నువ్వు ఇంకా ఎక్కువ కాలం బతకో. ఇక్కడ అంటున్నాడు కదా, మీది కాని అంతా పట్టుకున్నారు కదా, దాన్ని మీరు అనుభవించరు, ఇక సగప్రాయంలోనే మీ పని అయిపోద్ది, మీరు చెరలోనికి వెళ్ళిపోతారు, మరణానికి వెళ్ళిపోతారు, ఏమీ ఉండదు అని చెప్పాడు. అలాగే 27లో విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్తే మీరు దాన్ని కూడా లెక్క చేయరా. విశ్రాంతి దినాన్ని ఆచరించండి, బరువులు మోయొద్దు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తే వాళ్ళు అసలు దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా విశ్రాంతి దినం ఎప్పుడైపోద్దా, ఎప్పుడు వ్యాపారం చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే రానున్న కాలంలో భయంకరమైన శిక్ష రాబోతుంది అని ప్రభు వాళ్ళకి చెప్పడం వల్ల ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇక 18లో చూస్తే దేవుడు ఒక కుమ్మరిని చూపిస్తాడు, కుమ్మరి ఉన్నాడు, ఆ మట్టి ఉందో పాత్ర చేస్తాడు, నచ్చలేదు, దాన్ని తీసి మళ్ళీ ఏదైనా చేస్తాడు. కుమ్మరి ఎలా చేయగలడో నేను మీకు అలా చేయగలను, అయితే మీరు నన్ను వదిలిపెట్టేశారే, నన్ను వదిలిపెట్టి మీరు ఏదేదో అనుకుంటున్నారు అని దేవుడు తన గురించి చెప్తూ వాళ్ళ చెడుతనాన్ని మానుకోమని ఎంతగానో చెప్పారు. కానీ ప్రజలైతే దేవుని మర్చిపోయారు. 15లో అంటాడు, నా ప్రజలు నన్ను మర్చిపోయారు, త్రోవలో తొట్టిల్లిపోయారు,
అంత మాత్రమే కాదు, ఇలా మంచి మాటలు చెప్పినందుకు ఇర్మియాని చంప చూస్తారు. 20వ వచనంలో చూడండి, నా ప్రాణాన్ని తీయడానికి వాళ్ళు గుంట తవ్వారు అని. ఇర్మియా మీద గొయ్యి తవ్వి అతన్ని చంపాలని ట్రై చేసిన సంఘటన ఈ 18వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇక 19లో రాబోయే కీడు గురించి దేవుడు ముందుగానే వాళ్ళకి చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో రాబోయే కీడు ఇలా ఉంటుంది, 2 చెవులు గింగురం అనేటువంటి ఓ భయంకరమైనటువంటి కీడు రాబోతుంది. ఎలా ఉంటుందట? 2 చేతులు 2 చెవుల్లో గింగురం అంటదట. 2 చెవులు గింగురం అనే అంత కీడు రాబోతుంది రానున్న కాలంలో అంటాడు. ఇదిగో మీ మనసుకు ఇష్టం వచ్చినట్లుగా మీ పిల్లలను కూడా బలిపీఠాలు కట్టించి మీ పిల్లలను కూడా దయ్యాలకు బలిగా అర్పించారు కదా, మీ మీదకి శాపం రాబోతుంది అని ప్రభు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. కేవలం మీ ఆచారాలే దీనివల్ల ఎంత స్థాయికి వచ్చింది అని అంటే, ఎంత దారుణంగా ఉంటది అని అంటే, కరువు వచ్చి మీరు మీ పిల్లల్నే వండుకొని తింటారు. 9వ వచనంలో మీ పిల్లల్నే తినే పరిస్థితి వస్తుంది అన్నాడు. ధర్మశాస్త్రం 28 ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, నా మాట వినకపోతే మీకు శాపం వస్తుందని. అన్నట్టుగానే ఆ రోజులు రానే వచ్చినాయి అని చెప్పాడు. చెరలోకి వెళ్ళాక ఇదే కూడా జరిగిద్ది. ఈ సంఘటన కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదిగో ఇలా రాబోతుంది అని చెప్తాడు. నా మాట వినలేదు కాబట్టి మీకు ఇదంతా జరుగుతుందని 19వ అధ్యాయంలో అంటాడు. ఇక 20వ అధ్యాయంలో ఏం చేస్తారంటే, ఇన్ని చెప్తే ఊరుకుంటారా ఇర్మియా అని? మనకు అన్ని బ్లెస్సింగ్ వర్డ్సే కావాలి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నీకు ఉద్యోగం, పెళ్ళిళ్ళు అవుతుంది, అది అవుతుంది, అన్ని బ్లెస్సింగ్ ప్రాస్పరిటీస్ బోధలై నచ్చుతాయి. ఉన్నాయి చెప్తే నచ్చుతుందా ప్రజలకి? ఇర్మియాని కూడా తీసుకెళ్ళి ఏం చేశారంటే, బొండలు వేశారంటే, కాళ్ళు 2 చేతులు చెక్కబెట్టి దాన్ని బిగిచ్చేసాడు అనమాట. ఇక కాళ్ళు చేతులు ఉండవు. ఆ బొండ వేసి దాంట్లో పడేసేస్తారు ఆయన్ని. ఆ బొండలో వేసిన తర్వాత ఎవరు వేసిందంటే ఆయన్ని ఒక యాజకుడే, ఓ పెద్దే. ఎందుకంటే వీళ్ళకి నచ్చవు ఇవన్నీ కూడా. భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడతాడు ఇర్మియా. కాబట్టి ఇర్మియాతో దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆయన చెప్తే ఆయన కలిగిన శిక్ష చూడండి ఎంత దారుణంగా ఉందో. ఆవేదనతో ఈ అధ్యాయం అంతా కూడా ప్రార్థన చేస్తాడు, ఎందుకు నేను పుట్టానా, నా పరిస్థితి ఏంటి అని. అలా ఎవరు కూడా ప్రవక్త కాబట్టి అయ్యా చప్పట్లు కొట్టి ఆయనకు దండేసి రండి, భలే చెప్పారు అని ఊగుతా, ఇవన్నీ ఏమి లేవు. అక్కడ తీసుకెళ్లి లోపల పడేశారు. ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఆ టైంలో 21వ అధ్యాయం ఇక్కడ నుండి స్టోరీ నడుస్తుంది. 21వ అధ్యాయంలో నెబుకద్నెజరు దాడి చేస్తాడు యెరూషలేము మీద. దాడి చేయగానే వెంటనే చెరలోకి వెళ్ళరండి. టైం 2 years పట్టింది నెబుకద్నెజర్ కూడా. సో ఈ టైంలో రాజైన సిద్కియా ఏం చేస్తాడో తెలుసా? పిలిపిస్తాడు అనమాట. అసలు నెబుకద్నెజర్ మన మీద యుద్ధం చేస్తున్నాడు, మనం గెలుస్తామా ఓడిపోతామా ఏంటి పరిస్థితి అని జెఫన్యా అనే ఒక వ్యక్తిని పంపిస్తాడు. జెఫన్యా అనే ఈ ప్రవక్త ఉంటాడు, ఆయన కాదు, ఈయన వేరు. ఆయన పంపించి దేవుడు ఏం చెప్తున్నాడు అని చెప్పి విచారణ చేయమన్నప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్తాడు కదా, ఇదిగో నెబుకద్నెజర్ వస్తాడు, ఈ పట్టణాన్ని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయనకి లోబడి ఉంటే మంచి జరుగుతుంది, ఆయన పట్టణాన్ని కాల్ చేస్తాడని క్లియర్గా 21వ అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు 22వ అధ్యాయంలో రాజుకి, రాజు ఉద్యోగులకి కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తాడు. అదేంటంటే, నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి, దోచుకోబడిన వారిని, బాధ పెట్టిన వారి చేతుల నుండి విడిపించండి, పరదేశుల్ని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలకు వాళ్ళకి న్యాయం చెయ్యండి, నిరపరాధుల రక్తం చిందించొద్దు అని ఇన్ని చెబితే మీరు విన్నారా? మీరు వినలేదు కాబట్టే మీకు నాశనం రాబోతుంది. సమారకులు వస్తున్నారు, మీరు చేసిన అన్య దేవతల పూజలను బట్టి రాబోయే నష్టం ఇదని క్లియర్గా చెప్తూ ఈ సందర్భంలో అంటాడు, ఇప్పుడు చనిపోయిన వారిని గురించి ఏడవద్దు. 22:10 చనిపోయిన వారి గురించి ఇంకేడవద్దు, వెళ్ళిపోవటం ఇంకా రారు, ఉన్న వాళ్ళ గురించి బాధపడండి, ఎందుకంటే భయంకరమైన శిక్ష, శాపం అనేది రాబోతూ ఉంది. వస్తున్నాడు నెబుకద్నెజరు, మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు, చెరలోనికి వెళ్తారు. నీతి తప్పి నగరం స్థాపిస్తే శ్రమ అంటాడు 13లో. న్యాయం లేదు, జీతం ఇవ్వకుండా బిగబట్టేశారు. నీది కారణాన్ని కష్టపడి పని చేయించుకున్న వాళ్ళ దగ్గర కూడా ఎంత అన్యాయంగా బిహేవ్ చేశారు. మీకు శ్రమ రాబోతుంది. మీరు చక్కగా ఇల్లు కట్టించుకొని పెయింట్లు వేసుకుంటా దంతాలతో మంచాలు చేయించుకొని బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటున్నారు, సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ మీరు చేసిన పాపముల బట్టి మీకు శాపం రాబోతుందని చాలా క్లియర్గా దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు. షల్లూమ్ అనే ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు గురించి ముందుగానే ప్రవచించాడు. అసలు షల్లూమ్ ఇంకా రాలేదు. షల్లూమ్ గురించి చూడండి ఆయన చెప్పిన మాట, నువ్వు బబులోనులోనే మరణిస్తావు, నువ్వు తిరిగి రావు అని ఆ రాజుకి వెరీ క్లియర్గా దేవుడు చెప్పేశాడండి. క్లియర్గా చెప్పేశాడు 22వ అధ్యాయంలో, నువ్వు తిరిగి రావు అనే మాట
చాలా క్లియర్గా చెప్పడం అనేది మనం చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే అది ఎక్కడ మనకి ఈ మాట 22-23 అధ్యాయాలు 22-23 వచనాల నుండి చదువుకుంటే ఇవన్నీ మనకు కనిపిస్తుంది అనమాట. అతడు తిరిగి రాడు అనే విషయం. అలాగే అతని సంతానం లేనివాడిగా ఉంటాడని అతని గురించి ఇంకా ఈ అధ్యాయం చివరిలో అంతా ఆయన గురించే రాయబడి ఉంటుంది. దాని 23వ అధ్యాయం మనం చూస్తే క్లియర్గా ఈ అధ్యాయం అంతా కాపర్లు ఎలాగ దేవునికి విరోధమై పాడు చేశారో దేశాన్ని క్లియర్గా ఉంటుంది. కాపర్లు పశుప్రాయులై వర్ధిల్లేదని, అబద్ధ ప్రవక్తలు అబద్ధపు మాటలు చెప్పి దేవుడు పంపకపోయినా దేవుడు చెప్పాడని చెప్పి రావటం. ఇప్పుడు కూడా అంతేగా, అలా కనిపిస్తే నాకు దేవుడు చెప్పాడండి అంటావు. ఏం చెప్పేది దేవుడు? నిజంగా దేవుడు చెప్తే నువ్వు సంఘం నుండి వస్తావు, సంఘం ఉండదు, ఓ శిష్యత్వం ఉండదు, ఏం లేదు. నాకు రాత్రి దేవుడు చెప్పాడండి, ఏం చెప్తాడు నీకు? బైబిల్కి విరోధమైన పద్ధతులు అన్ని తప్పులు చెయ్యొద్దు. కాబట్టి 23వ అధ్యాయంలో వాళ్ళు చేసినటువంటి భయంకరమైన తప్పు, వాళ్ళకి రాబోయే శిక్ష గురించి కూడా, అపవిత్రమైనటువంటి బయలు పేరు మీద ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు, వాళ్ళ మీద రాబోయే ఉగ్రత గురించి ప్రభు క్లియర్గా దేవుడు చెప్పకపోయినా వాళ్ళు ఎలా వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పారో వారి మీదకి రాబోయే శిక్ష గురించి 23వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 24వ అధ్యాయంలో నెబుకద్నెజరు దాడి చేయడము, దేశంలో అనేక మందిని తీసుకెళ్ళిపోయాడండి. 24వ అధ్యాయం స్టార్టింగ్లో చూడండి ఏం చేశాడో తెలుసా? వచ్చి ప్రధానుల్ని, శిల్పకారుల్ని, కంసాలుల్ని యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనికి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ఒక దర్శనం చూపించాడు. 2 గంపల్లో అంజూర పండ్లు ఉన్నాయి, ఓ దాంట్లో మంచి, ఓ దాంట్లో జబ్బు. జబ్బు ఎవరు తీసుకుంటాడు? మంచి తీసుకుంటాడు. అలాగే నెబుకద్నెజరు దేశంలో ఉన్న మంచి వాళ్ళందరూ తోలుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాళ్ళలో దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు. చెరలోని తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లల్ని, పెద్దని, యవనస్తులు, పనిచేసే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారంటే నీరసంగా ఉన్న వాళ్ళని, దరిద్రుల్ని, ఇక ఓపిక లేని వాళ్ళ తప్ప మొత్తాన్ని అందరిని తీసుకొని వెళ్ళాడు. ఈ సంఘటన 24వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో యెహోయాకీం అనే రాజు, యూదారాజు పరిపాలనలో 4వ సంవత్సరంలో, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరం పరిపాలనలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో 23 సంవత్సరాలు నేను ఇప్పుడు దాకా ప్రవచించాను. అప్పటికి 23 ఏళ్ళు చెప్పాడు ప్రవచనాలు ఇర్మియా. 23 ఏళ్ళు చెప్పాను, ఇదిగో ఇన్ని చెప్పినా మీరు నా మాటలు లేదు, మీరు మీ పాపాలను విడిచిపెట్టలేదు. నెబుకద్నెజరు వస్తున్నాడు. 9వ వచనంలో నెబుకద్నెజరు వస్తాడు, 70 సంవత్సరాలు మీరు ఆ రాజుకు దాసులవుతారు. క్లియర్గా 11వ వచనంలో చెప్పాడు. పేరు సంవత్సరాలతో సహా చెప్పాడు. 70 సంవత్సరాలు ఉంటారు, ఇక మధ్యలో రారు, దేశం పాడైపోతుంది అని చాలా క్లియర్గా ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలీల ప్రజలకంటే యూదులకు క్లియర్గా చెప్పాడు. 70 సంవత్సరాలు మీరు వాళ్ళకి బానిసలు అవుతారు, మిమ్మల్ని వాళ్ళు సరిగా పాలించరు, అప్పుడు వాళ్ళకు కూడా నేను శిక్ష విధిస్తాను. మంద కాపరులారా ఇక బూడిద చల్లుకోండి. భయంకరమైన శిక్ష వచ్చిందని 25వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తాడు. ఇక 26వ అధ్యాయంలో యెహోయాకీము పరిపాలనలో ప్రారంభంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, మందిరం దగ్గర నిలబడి ఈ ప్రకటన చేస్తూ ఉంటాడు. చెప్పాను కదా, నేను పెందల కడలేచి ప్రవక్తలను పంపించినా మీరు నా మాట వినలేదు కాబట్టి షీలో మందిరాన్ని జరిగినట్లుగా జరుగుతుంది. అప్పుడు ప్రవక్తలు అందరూ కూడా విన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు విని ఇర్మియాతో అంటారు, నువ్వు అసలు మరణపాత్రుడివి నువ్వు అని. ఏం చేశారు తెలుసా? ఇర్మియాని చంపాలి ఎలాగైనా అని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. ఇర్మియాని ఎలాగైనా చంపాలి అని ఆయన మీద చంప చూసినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు అధిపతులు అందరు ఇలా అలా అని చెప్పుకుంటున్నప్పుడు ఏమంటారంటే, ఇదిగో మందిరానికి దేవునికి విరోధంగా ప్రవచిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇర్మియా అబద్ధ ప్రవక్త అయితే దేవుడు చూసుకుంటాడు, అతన్ని ఏమనొద్దు, వదిలేసేయండి అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు మీకా అని ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు చెప్పాడు, అప్పుడు ఆ టైంలో ఏం చేసాం, ఏమొద్దు వదిలేసేయండి, ఎవడ పాపానాడు పోతాడు అని ఇర్మియా మీద కొంచెం కన్సర్న్ చూపిస్తాడు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. ఇంకొక ప్రవక్త ఉన్నాడు, ఊరియా అని ఇంకో ప్రవక్త ఉన్నాడు. అతను ఏం చేస్తాడు తెలుసా? ఐగుప్తు పారిపోతాడు. ఐగుప్తు పారిపోతే రాజు ఏం చేస్తాడంటే తీసుకొచ్చి మరీ చంపేస్తాడండి ఊరియా అనే ప్రవక్తని. ఇశ్రాయేలీలకు విరోధంగా నువ్వు ప్రవచిస్తావా, యూదులకు విరుద్ధంగా ప్రవచిస్తావా అని ఏం చేశాడంటే రాజు తీసుకొచ్చి మరి అతన్ని ఐగుప్తు వెళ్ళిపోతే ఐగుప్తులో నుండి తీసుకొచ్చి యెహోయాకీము అనే రాజు అతన్ని ఖడ్గంతో చంపి సామాన్య జనుల సమాధిలో అతన్ని కళేబరాలు ఇచ్చేస్తాడు.
కానీ ఇన్ని జరిగినా కానీ ఇర్మియాకి ఏ నష్టం ఎందుకు జరగలేదో తెలుసా? ఇర్మియాకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఇది 26వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 27లో సిద్కియా పరిపాలన జరుగుతూ ఉంది. సిద్కియా పరిపాలనలో ఏం జరుగుతుందంటే ఇర్మియాతో దేవుడు అంటాడు, ఒక పలుపు కాడి, అంటే ఈ తాళ్ళన్నీ పేలి దాంతో ఏదన్నా ఒకటి చేసుకొని వచ్చి ఒక కాడిలాగా చేసుకొని వచ్చేసి అక్కడికి వచ్చి ఏం చెప్తాడంటే, ఇదిగో రానున్న కాలంలో జరగబోయేటువంటిది ఇది. రానున్న కాలంలో దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి రానున్న కాలంలో ఇలా మీరు దాస్యులైపోతారు అని చెప్పేసి ఆయన మెడ మీద పెట్టుకొని ఒక ఎగ్జాంపుల్కి వెళ్ళి చూపించి చెప్తాడు. అలా చెప్తే మీరు బబులోనుకు కూడా దాసులు అవుతారు అని చెప్తే మిగతా వాళ్ళు ఏం చెబుతున్నారు? మిగతా ప్రవక్తలు, ఇర్మియా మీరు దాసులు అవుతారు, మీకు నష్టం జరుగుతుందంటే మిగతా వాళ్ళు మాత్రం ఏం కాదు, మీకు మంచిగానే జరుగుతుంది, మీరు బాగానే ఉంటారు, మీరు బబులోనికి వెళ్ళరు అని అబద్ధ ప్రవక్తలు చెప్తా ఉంటారు. ఇవన్నీ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తాడు, అవన్నీ జరగవు అని చెప్తాడు. ఇది అక్కడ విషయం. దెన్ ఆ తర్వాత సంఘటన ముఖ్యమైనది ఏమిటి అంటే 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదంతా మనకు కనిపిస్తుంది. నెబుకద్నెజరుకి నేను అన్ని రాజ్యాలను అప్పగిస్తున్నాను, అతని చెరలోకి వెళ్తే నెమ్మది జరుగుతుంది, అబద్ధ ప్రవక్తల మాటల వినొద్దు అని చెప్పాడు. యొకన్యా చెరలోనికి వెళ్తాడు, మందిర ఉపకరణలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు నెబుకద్నెజరు అనే మాట చాలా క్లియర్గా ప్రవచిస్తాడు ఇర్మియా. 28వ అధ్యాయంలో సిద్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం 5వ నెలలో హనన్యా అనే ఒక ప్రవక్త వస్తాడు, అబద్ధ ప్రవక్త. ఇతను ఇర్మియా దగ్గరకు వచ్చి ఇర్మియాతో ఇష్యూ చేసుకుంటాడు, నువ్వు చెప్పేది తప్పు ప్రవచనం అని. కాదయ్యా, ఎవరిది తప్పు అనేది రానున్న కాలంలో దేవుడు తెలుస్తాడు. ఎందుకంటే ఇర్మియా మెడ మీద ఒక కాడి పెట్టుకుని చెప్తాడుగా, కాడి విరగొడతాడు. అప్పుడు ఆయనతో అంటాడు, నువ్వు ఈ కాడి విరిచావు కదా, నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. ఇనపకాడి చేస్తున్నాడు దేవుడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఆ సంవత్సరం 7వ నెలలోనే ప్రవక్త అయిన హనన్యా చనిపోవడం 28. అంటే ప్రవక్తకి విరోధంగా వెళ్ళి ఎవడు కూడా బాగుపడలేదు. ఇది 28వ అధ్యాయంలో ఉంటుంది. 29వ అధ్యాయంలో మనం చూస్తే మనకి యూదులు చెరలోకి వెళ్ళిన తర్వాత, అక్కడ చెరలోకి వెళ్ళిన తర్వాత ఈ నేపథ్యం ఇది. మీరు వెళ్ళండి, అక్కడ ఇల్లు కట్టించుకోండి, ఎందుకంటే 70 ఏళ్ళు ఉండాలి కదా, ఉండండి, నేను మరలా మిమ్మల్ని ఈ దేశానికి తీసుకొస్తాను, ఆ దేశం కోసం ప్రార్థన కూడా చేయండి, మీరున్న పట్టణం కోసం. అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మొద్దు, 5 ఏళ్లలో వస్తాం, 3 ఏళ్లలో వస్తాం నమ్మొద్దు, మీరు ఖచ్చితంగా 70 ఏళ్ళు ఉంటారు, అక్కడ మీరు వివాహాలు చేసుకుని అంతా బాగుండండి, రాబోయే కాలంలో చెర నుండి మిమ్మల్ని విడిపిస్తాను అనే ఒక ఆదరణకరమైన మాట చెప్పడం మనం చూస్తాం. అలాగే 21వ వచనంలో అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు అహాబు గురించి, సిద్కియా గురించి. ఆ రాజులు వీళ్ళంతా అబద్ధ ప్రవక్తల మాటలు నమ్ముతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాడు, మీరు పాపములు చేశారు, అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు కాబట్టి మీరు ఆ రాజుకి నెబుకద్నెజరుకి బానిసలు అవుతారు అనే మాట వెరీ క్లియర్గా చెప్పాడు. కాబట్టి షమయ అనే ఒక వ్యక్తి అబద్ధ ప్రవక్త ఉన్నాడు, అతనికి కూడా కొన్ని మాటలను దేవుడు తెలియజేస్తాడు, అది మనం చదవాలి. ఇక 30వ అధ్యాయంలో చూస్తే రానున్న కాలంలో దేవుడు వీరికి మేలు చేస్తాడనే ఆదరణకరమైన మాటలు ఇందులో ఉంటాయి. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఒక గ్రంథంగా రాయమని చెప్తాడు. ఇర్మియా వాటన్నిటిని ఒక గ్రంథంగా రాస్తాడు. ఆదరణ మాటలండి, రానున్న కాలంలో నేను నీకు మేలు చేస్తాను, మీరు మరలా ఈ దేశానికి వస్తారు, పెళ్లి కుమారుని స్వర వినపడుతుంది, మీకు మంచి జరుగుతుందనే ఆదరణకరమైన మాటలు కూడా దేవుడు ఇర్మియా ద్వారా చెప్తాడు. ఇంకా అంటాడు 31లో శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, మీరు మహాసంఘంగా తిరిగి వస్తారు, నేను చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని నన్ను స్తుతిస్తారు, మీరు నేను చెప్పే అన్నీ కూడా జరుగుతాయి అంటాడు. కొత్త నిబంధనకు సంబంధించి ఒక ప్రవచనం ఉంది ఇర్మియా 31వ అధ్యాయంలో, రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తుంది అనే ప్రవచనము. హేరోదు రామాలు అంగలార్పు వినపడుతుంది అనే మాట కనిపిస్తుంది కదా, మత్తయి సువార్త 2:16-17లో ఆ మాట ఇక్కడ ఉంది. ఆ ప్రవచనం మనకి ఇక్కడ కనపడుతుంది. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుంది అనేటువంటి ఆ మాట నెరవేర్పు మత్తయి సువార్తలో కనిపిస్తుంది. కానీ ఆ మాట మనకి ఇర్మియా 31వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ మాట మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో ఆ ప్రవచనం అనేది ఉంది. అయితే దేవుడు కరుణిస్తాను, క్రొత్త నిబంధన చేస్తానంటాడు 31:31లో. క్రొత్త నిబంధన అంటే ప్రభు చేయబోయే క్రొత్త నిబంధన గురించి ముందే ప్రవచనం ఉంది. నా ప్రజల పాపాలు క్షమిస్తాను అని 31లో అంటాడు.
32వ అధ్యాయంలో నెబుకద్నెజరు పాలనలో 18వ సంవత్సరంలో యెరూషలేముకు ముట్టడేసినప్పుడు రాజుతో చెప్తాడు సిద్కియా ఇర్మియాతో ఏమంటాడంటే, ఇదిగో మొత్తం ఈయన తీసుకెళ్ళి అప్పటికి ప్రాకారపు జైల్లో పెట్టేసేస్తారు. ఆ జైల్లో పెట్టేసిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి మాటలు రాజుకి ఈయనకి మధ్య ఒక సంఘటనలు జరుగుతాయి. ఇర్మియా ఏం చేశాడంటే ఇర్మియాని చెరసాల్లో వేశారు. అప్పుడు సిద్కియా చెరలో వేసిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు పొలం కొనుక్కో ఇర్మియా అంటాడు. వాళ్ళ సమీప బంధువు దగ్గర నుంచి ఓ పొలం కొనుక్కుంటాడు. అప్పుడు అంటాడు, చెరలోకి వెళ్తారుగా పొలం కొనుక్కోవటం ఏంటయ్యా అని అంటే, పొలాలు కొనబడతాయి, రానున్న కాలంలో పొలాలు అమ్మబడతాయి, నేను మేలు చేయబోతున్నాననే విషయం అందరికీ తెలియాలి, అందుకోసమే ఇదంతా చేయమని దేవుడు చెప్తాడు. ఇర్మియా ప్రార్థన, గొప్ప ప్రార్థన కూడా ఉంటుంది 32:27లో. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు చెప్పిన మాట కూడా ఈ అధ్యాయంలోనే మనకి కనిపిస్తుంది. అయితే ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా చేసిన పాపాల వల్లే ఈ శిక్ష అంతా వచ్చింది. దేవునికి ముఖం చూపగా వీపు చూపించారు, కానీ దేవుడు వారిని శిక్షించిన తర్వాత వాళ్ళకి మేలు చేస్తాననే మాట 32వ అధ్యాయంలో ఉంటుంది. ఈ చెరసాల ప్రాకారంలో ఇర్మియా ఉన్నప్పుడు రెండవసారి దేవుడు ఆయనతో మాట్లాడతాడు. 33వ అధ్యాయం ఫేమస్ వర్డ్స్ ఉంటాయి, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. అలాగే రానున్న కాలంలో ఇశ్రాయేలీయులు, యూద, ఈ ప్రజలందరూ రెండు జనాంగా ఉండరు, ఒకే జనాంగంగా ఉంటారు. చెరలోకి వెళ్తారు, మరలా వస్తారు, వాళ్ళకి మేలు చేస్తాను, దేవుడు వీరిని తిరిగి తీసుకొచ్చాడు అని అందరూ, దేవుడు జాలి పడ్డాడని అందరూ తెలుసుకుంటారనే మాట 33లో చెప్తాడు. ఇక 34వ అధ్యాయంలో నెబుకద్నెజరు యెరూషలేంపై దాడి చేస్తూ ఉన్న టైంలో సిద్కియాకి దేవుని మాట వస్తుంది. సిద్కియాకు దేవుని మాట ఏంటంటే, అయ్యా నీవు మృతి పొందుతావు, నీ పితరులాగా అంతా మంచిగానే ఉంటది, నీవు నెబుకద్నెజరుకి లోబడాలి అని చెప్తాడు. ఈ రాజు అప్పుడు ఏం చేస్తాడంటే తెలివిగా, మీ దగ్గర ఉన్న బానిసలందరినీ విడిచిపెట్టండి అంటాడు. పాత నిబంధనలో ఏముంటది అంటే ఒక ఆజ్ఞ ఉంటుంది. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉంటుంది. అదేమిటి? నిర్గమకాండం 21లో ఒక ఆజ్ఞ, ఎవరైనా బానిసలుగా ఎవరినైనా చేసుకుంటే హెబ్రీల్ని 7వ సంవత్సరం వాళ్ళని విడిచిపెట్టాలి, పూర్తిగా వదిలిపెట్టాలి, ఎంత పెట్టి కొనుక్కున్నా కూడా రూల్ ఉంటుంది. కానీ వీళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళు అంతే పట్టుకుంటారు. హెచ్చరించినప్పుడు సర్లేని విడిచిపెట్టి మళ్ళీ మనసు మార్చుకున్నారే, అనవసరం విడిచిపెట్టామని మరలా వాళ్ళని తెచ్చుకుంటారు. అరే మీరు మనసు మార్చుకొని మరలా చేశారు కాబట్టి మీ పాపంను తగిన శిక్ష రాబోతుంది అని దేవుడు వారికి 34వ అధ్యాయంలో చెప్తాడు. 35లో ఒకళ్ళ దగ్గరకు పంపేస్తాడు. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. రేఖాబీలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ద్రాక్ష రసం ఇచ్చి తాగు అని అంటే వాళ్ళు అంటారయ్యా, మా పితరుడు మాకు మాట చెప్పాడు, మీరు ద్రాక్ష రసం తాగొద్దు, మీరు ఇల్లు కట్టుకోవద్దు, సంచరిస్తూ ఉండండి అని. అయినా పర్లేదు, మీ పితరుడు ఇప్పుడు లేడు కదా, తాగండి అంటే లేదు లేదు, ఆయన లేకపోయినా సరే మేము ఆయన మాట వినాల్సిందే, మేము ద్రాక్ష రసం తాగం, ఇల్లు కట్టుకోం. అప్పుడు అంటాడు, ఒక మనిషి మాటకు వాళ్ళంత విలువిస్తే మరి దేవుడిని నాకు మీరు ఎంత విలువ ఇవ్వాలి? దేవుడు ఈ విధంగా ఇశ్రాయేలీయులతో కూడా మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీయులు ఎంత మూర్ఖంగా ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 37వ అధ్యాయంలో ఇర్మియా మాటలు ఎవడు లక్ష్య పెట్టాడు, అక్కడ ఉన్న తర్వాత వచ్చిన రాజు కూడా. అప్పుడు లక్ష్య పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, అక్కడ ఉన్న కొంతమంది అయ్యా ఇర్మియా దగ్గరకు పంపించేసి ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి దేవుని చిత్తం ఏంటో చెప్పు అన్నప్పుడు, అప్పుడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్తాడు, మీరు ఐగుప్తు దేశమునికి హెల్ప్ కోసం మీరు వెళ్ళవద్దు, మీకు సహాయం చేయడానికి బయలుదేరి వచ్చిన ఫరో అతని సైన్యం మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు, మీరు ఏమాత్రం ఐగుప్తు రాజును నమ్ముకోవద్దు అని చెప్పినప్పుడు ఆ మాటకు వాళ్ళు కోప్పడి ఏం చేశారో తెలుసా? 15వ వచనంలో అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతన్ని కొట్టి అతన్ని యోనాతాను ఇంటిలో ఓ చెరసాలలో పెద్ద గోతిలాగా ఉంటుంది, ఆ గోతిలో బురదలో పడేసేస్తారు ఆయన్ని, ఎందుకంటే నచ్చలేదు కాబట్టి. కానీ అన్నట్టుగా తర్వాత ఏం జరిగిందంటే రాజు దగ్గరికి ఎబెద్మెలెకు అనే వ్యక్తి వెళ్ళి, అయ్యా ఆ గోతిలో ఉంటే ఏం ప్రయోజనం, ఏడన్నా ఒకటే కదా, అనవసరంగా ఎందుకు ఆ గోతిలో ఎందుకు, తీసాడు బయట వేయండి, ఆ చెరసాల్లో వేయండి, ఏడుంటే ఏమైంది అని అంటాడు. అంటే కొంచెం కన్సర్న్ చూపించాడు ఇర్మియా మీద. అన్నట్టుగానే చివరికి ఆయన మాటను బట్టి ఇర్మియాని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇర్మియా మరలా సిద్కియా రాజు ఏం చేస్తాడంటే ఒంటరిగా పిలుస్తాడు, రా అసలు ఏంది దేవుని చిత్తం ఏంటో చెప్పు అని. అయ్యా నువ్వు ఒంటరిగా పిలిచినా నలుగురిలో పిలిచినా ఇదే, యెరూషలేం పట్టబడుతుంది, క్లియర్, నష్టం నాశనం అనేది వెరీ క్లియర్ అని చెప్పి
వెళ్ళిపోతాడు. మరలా తీసుకొని చెరలోనికి వెళ్ళిపోతాడు. మరలా చెరలో వేస్తాడు రాజు తీసుకెళ్ళి, ఎందుకంటే రాజుకు నచ్చట్లే ఈ మాటలు. ఈ విధంగా సిద్కియా ఏలుబడిలో 39వ అధ్యాయంలో, సిద్కియా ఏలుబడిలో 9వ సంవత్సరంలో నెబుకద్నెజరు దాడి చేస్తాడు. 11వ సంవత్సరంలో యెరూషలేము పట్టబడుతుంది. సిద్కియా కుమారుల్ని చంపేస్తాడు. సిద్కియా కళ్ళు పీకేసేస్తాడు, ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ ఎబెద్మెలెకు పట్ల దేవుడు దయ చూపించి అతన్ని కీడు నుండి తప్పిస్తాడు. ఇర్మియా చెరసాల నుండి బయటకు వచ్చేస్తాడు. 40వ అధ్యాయంలో ఇక ఇర్మియా చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ నెబుకద్నెజరు యొక్క బాడీ గార్డ్స్కి హెడ్ అయితే ఉంటాడో అతనికి దేవుడు కన్సర్న్ పుట్టిస్తాడు. అప్పుడు అతను అంటాడు, అయ్యా నువ్వు రావాలంటే బబులోను రా, ఉండాలనుకుంటే ఇక్కడ ఉండు, నీకు అడ్డమే లేదు, ఎక్కడికైనా వెళ్ళు అని కొంత అమౌంట్ ఇచ్చి ఆయనకి హెల్ప్ చేసి పంపించేస్తాడు. ఇక దేశంలో ఇందాక చెప్పినట్టు పేదవాళ్ళు నీరసలు తప్ప ఇంకెవ్వరు కూడా ఉండరు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి టైంలో కొంతమంది గెదల్యా అనేటువంటి వ్యక్తిని అక్కడ ఇంకంతా పట్టుబడిన తర్వాత గెదల్యా అనే వ్యక్తిని నెబుకద్నెజరు పెట్టి వెళ్తాడు. ఇంకొంతమంది ఎక్కడెక్కడికో పారిపోయిన వాళ్ళు వచ్చి, అరే గెదల్యా ఉన్నాడు, అతనికి మనం సపోర్టుగా ఉందాం అని చెప్పి గెదల్యాకు సపోర్టుగా వచ్చేసి పెడితే ఈ గెదల్యాని చంపడానికి అమ్మోనీయుల రాజు కుట్ర చేస్తాడు. ఇశ్రాయేలీల మీద, యూదుల మీద అందరు రాజులు కుట్ర చేయటమే అండి. అసలు ఈ చుట్టూ ఉన్న రాజులు అందరూ కుట్ర చేయడం మొదలు పెడతారు. అమ్మోనీయుల రాజు కుట్ర చేసి ఏం చేస్తాడంటే, మనం గమనించినట్లయితే ఆ తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, ఒక అతన్ని పంపిస్తాడండి గెదల్యాని చంపడానికి. 41వ అధ్యాయంలో ఇష్మాయేలు అనే ఒక వ్యక్తిని పంపిస్తే హెచ్చరించిన ఆ గెదల్యా జాగ్రత్త పడలేదు. చివరికి అతన్ని చంపేసేస్తాడు. అప్పుడు యోహానాను అనే ఒక వ్యక్తి బయలుదేరి యూదులందరినీ గ్యాదర్ చేసుకుని ఇష్మాయేలుని చంపేసేసి ఆ ప్రజలందరినీ తీసుకొని ఇర్మియా దగ్గరకు వచ్చి అడుగుతాడు, అయ్యా ఈ టైంలో మేమేం చేయాలి? 42వ అధ్యాయం. ఈ టైంలో మేమేం చేయాలి? ఐగుప్తు వెళ్ళాలా? బబులోను దగ్గరికి వెళ్ళాలా? ఇక్కడే ఉండాలా? మేలైన కీడైనా ఏం చెప్తే అది చేస్తా అంటారు కానీ బాగానే దేవుడు అంటాడు, ఐగుప్తు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, లేదా బబులోనికి వెళ్ళండి, మీకు మేలు జరుగుద్ది. అంటే నువ్వు బబులోనికి ఆ రాజుకు అనుకూలంగా చెబుతావా అని చెప్పి అతన్ని దూషించడం అనేది మనము 41వ అధ్యాయంలో వీళ్ళు అడగడం, 42వ అధ్యాయంలో ఇర్మియా ఆ మాటలు చెప్పడం మనం చూస్తాం. 43వ అధ్యాయంలో వీళ్ళందరూ ఏమంటారంటే గర్విష్ఠులై మేము ఐగుప్తే వెళ్ళిపోతామని చెప్పి ఆ ఉన్న వాళ్ళందరూ ఐగుప్తు వెళ్ళిపోతారు. ఇర్మియాను కూడా ఐగుప్తు తీసుకెళ్తారు వీళ్ళు. ఇర్మియా కూడా ఐగుప్తు వెళ్ళిపోతారు. మొత్తం ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు దేవుడు అంటాడు, మీరే ఐగుప్తు వెళ్తే ఐగుప్తు రాజు కూడా ఓడిపోతాడు నెబుకద్నెజరు చేతిలో. ఐగుప్తులో సూర్య దేవతా పట్టణాలు ఉన్నాయి, అది నాశనం అయిపోతుంది అని 43వ అధ్యాయంలో క్లియర్గా చెప్తాడు. 44లో యూదులు ఐగుప్తుకు పారిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తారో తెలుసా? అక్కడికి వెళ్ళినా వాళ్ళ పాప క్రియలు కొనసాగిస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళినా వాళ్ళ విగ్రహారాధన మారరు. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ పాపాలు కొనసాగిస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఇర్మియా ద్వారా అంటాడు, మీరు ఎందుకు ఇంత చెడుతనం చేస్తుంటే అప్పుడు వాళ్ళు అంటారు, మేము మానుకోం, మేము ఈ పూజలు చేస్తేనే మాకు బాగుంది, పంటలు బాగా పండినాయి, మేము ఒక్కలమే చేస్తున్నాం, మా భార్య మా పిల్లలు మేము భర్తలు అందరూ అనుకునే చేస్తున్నాం, మేము మీ మాట వినము అని క్లియర్గా చెప్పారండి. చాలా దారుణమైన సంఘటన ఈ అధ్యాయంలో రాయబడి, మేము దేవుని మాట వినము. అప్పుడు దేవుడు అంటాడు, మీకు శిక్ష రాబోతుంది, మీరు ఇక్కడే నెబుకద్నెజరు చేతిలో చచ్చిపోతారని దేవుడు తన శిక్షని ప్రకటిస్తాడు. ఇక 45వ అధ్యాయంలో యెహోయాకీం పాలనలో 4వ సంవత్సరంలో బారూకు గురించి ఒక మాట మాట్లాడతాడు. బారూకు అంటే ఇర్మియా మాటలన్నీ గ్రంథంగా రాసింది అతనే ఉంటాడు కదా, నేనే నాటాను నేనే పెళ్ళగిస్తాను, నీకోసం నువ్వు గొప్ప వాటిని వెతకవద్దు, నువ్వైతే క్షేమంగా ఉంటావు అని 45లో చెప్తాడు. ఇక 46వ అధ్యాయంలో నుండి మనం చూస్తే ఇవన్నీ నెబుకద్నెజరు ఐగుప్తు మీద దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ చంపడం మనం చూస్తాం. ప్రవచనాలు అన్ని నెరవేర్చబడ్డాయి. ఐగుప్తులో ఉంటే క్షేమంగా ఉంటావు ఉన్నారా? చనిపోయారు, దేవుని మాట వినలేదు, హతమైపోతారు. ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చుతాడు. అప్పుడు యూదులతో అంటాడు, మరలా నేను మిమ్మల్ని మీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆశీర్వదిస్తాను అని. 47వ అధ్యాయంలో గాజాలో ఫిలిస్తీన్లు ఉంటారు, వాళ్ళ గురించి ప్రవచనాలు ఉంటాయి. అలాగే 48వ అధ్యాయంలో మోయాబు గురించి ప్రవచనం. మోయాబు అనేటువంటిది గర్వించింది దేవుని మీద, వాళ్ళకి రాబోయే శిక్ష, దేవుని కంటే తనను ఎక్కువగా చేసుకుంది, తను గొప్పగా చేసుకుంది, ఇశ్రాయేలీల పట్ల వాళ్ళు దారుణంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకి శిక్ష రాబోతుందని 48వ అధ్యాయంలో ఉంటుంది. 49వ అధ్యాయంలో అమ్మోనీయులు యూదుల మీద దాడి చేశారు కదా, అమ్మోనీయుల పాపానికి శిక్ష రాబోతుందని 49వ అధ్యాయం ప్రారంభంలో,
7వ వచనంలో 49లో ఎదోము కూడా, ఎదోము అంటే ఏశావు సంతానమే, యాకోబు ఏశావు అన్నదమ్ములు కదా. అరే అన్నదమ్ముల పిల్లడనే కన్సర్న్ కూడా లేకుండా ప్రవర్తించాడు ఎదోము. అందును బట్టి ఎదోముకు శిక్ష రాబోతుంది. దమస్కు సిరియా రాజ్యానికి ఎలాంటి శిక్ష రాబోతుంది, ఏలాము అనే దేశానికి ఎలాంటి శిక్ష రాబోతుందో 49వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 50వ అధ్యాయంలో బబులోనికి దేవుడు తీర్చబోయే తీర్పు. మరి దేవుడు 70 సంవత్సరాలు యూదులను వాళ్ళకి అప్పగిస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? వృద్ధులను బాధ పెట్టారు, ఇశ్రాయేలీయులు చాలా బాధ పెట్టారు, గర్భిణీల కడుపులను చీల్చారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా దేవుని మందిరంలో కూడా చేయకూడని చేశారు. అవన్నీ కొల్లగొట్టి తీసుకొచ్చేసి వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు. అందువల్ల దేవుని కోపం వచ్చి అంటాడు కదా, యూదులు తిరిగి వస్తారు, మరలా తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు, దేవుని స్వాస్థ్యాన్ని దోచుకున్నందుకు మీకు శిక్ష రాబోతుంది అని దేవుడు వారి గురించి మాట్లాడతాడు 50వ అధ్యాయంలో. 51వ అధ్యాయంలో బబులోనికి వాళ్ళు చేసిన పాపములు బట్టి శిక్ష వస్తుంది. మాదీయుల రాజు వస్తాడు, మాదీయుల రాజుని దేవుడే ప్రేరేపించి వీళ్ళను శిక్షిస్తాడు. అప్పుడు సియోను ప్రజలు అనుకుంటారు, మమ్మల్ని శిక్షించావుగా బబులోను, మీకు శిక్ష జరిగింది అనుకుంటారు అని చెప్తాడు. సిద్కియా ఏలుబడిలో 4వ సంవత్సరంలో బబులోను గురించి ముందే ఈ ప్రవచనం వచ్చింది, ముందే వచ్చింది. 52వ అధ్యాయంలో 39లో ఏ సంఘటనలు ఉన్నాయి, 39వ అధ్యాయంలో అవే ఇక్కడ ఉంటాయి. రెండోసారి బబులోను రాజు రావడం, దాడి చేయడం, మందిరంలో ఉన్న ఇత్తడి మొత్తం పగలగొట్టి తీసుకుని వెళ్ళిపోవటం, అధికారులను చంపడం, దఫాల వారీగా వచ్చి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పోవటం. ఒక రౌండ్లో కొన్ని వేల మందిని తీసుకెళ్తాడు, ఇంకోసారి ఒక 4600 మందిని. ఇలా ఇవన్నీ చేసి చివరికి సిద్కియా చెరలో ఉన్నప్పుడు ఇంకొక బబులోను రాజు, నెబుకద్నెజరు కాకుండా ఇంకో రాజు వచ్చి సిద్కియాని చెర నుండి తీసుకొచ్చి మంచి వస్త్రాలు వేసి, ఆయనకి రాజవస్త్రాలు వేసి ఆయన మంచి భోజనం పెట్టడం. ఇవన్నిటితో ఇర్మియా గ్రంథం ముగుస్తుంది. ఇర్మియా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తను చేసిన ప్రవచనాలను బట్టి, చెప్పిన మాటలను బట్టి ఇర్మియాని సొంత యూదులే అక్కడ రాళ్లతో కొట్టి చంపారని అనేక గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో అయితే క్లారిటీ లేదు, కానీ ఆ విధంగా ఉన్నాయి. బాలుడుగా ఉండి 23 సంవత్సరాలు ఒక గొప్ప పరిచర్య చేసి దేవుని నామ నిమిత్తమై హతసాక్షిగా మారిన ఇర్మియా లాంటి ప్రవక్తలు ఈ రోజు కావాలి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కావాలి. రాజు అయినా భయపడకుండా చెప్పాడు, మందిరం దగ్గర నిలబడి ధైర్యంగా చెప్పాడు. దేవుడు తనకి ఏది చెబితే అది ధైర్యంగా చెప్పిన ఓ గొప్ప ప్రవక్త ఇర్మియా. ఈ అధ్యాయాన్ని చదివి ధ్యానం చేసిన మనం దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.